బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. అతనిపై ఓ వ్యక్తి షూ విసిరాడు. దీంతో జీవీఎల్ కంగుతున్నాడు. వెంటనే పోలీసులు షూ విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. Who comes in here, condemnable action on the part of the Congress party. This is yet another attempt. ఇది జీవీఎల్ పై చెప్పు విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఒక్కసారిగా షాక్ గురయ్యారు జీవీఎల్. ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు ఎదురైన చేదు అనుభవం ఇది. అతనిపై ఓ వ్యక్తి షూ విసిరాడు. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఏదో వెనక్కి తిరిగి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ అతన్ని వెంటనే అక్కడ ఉన్న వారందరూ కూడా బయటికి పంపించేశారు. అసలు ఎందుకు జరిగింది, ఇతను ఏమన్నా వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తా, లేకపోతే ఇలా విసిరవడం వెనుక ఎవరిదైనా కుట్ర దాగి ఉందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జీవీఎల్ మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి రియాక్షన్ ఇస్తున్నారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఢిల్లీలో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ప్రెస్ మీట్లో ఈ ఘటన జరిగింది. సాధారణంగా ఇలాంటివి పబ్లిక్ మీటింగ్లో జరిగినప్పుడు, పబ్లిక్ మీటింగ్లో వెళ్ళినప్పుడు, లేకపోతే సభలు పెట్టినప్పుడు వైరు వర్గం వాళ్ళు ఎవరైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్. ఇక్కడ అందరికీ ఆహ్వానం అందిన తర్వాత మాత్రమే వాళ్ళందరూ లోపలికి వచ్చి కూర్చుంటారు. మరి ఈ షూ విసిరిన వ్యక్తి ఎవరనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మా ప్రతినిధి మహాత్మా దీనిపై మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, అసలు ఏం జరిగిందని తెలుస్తోందా? ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ చెప్పుతో దాడికి పాల్పడ్డ వ్యక్తిని ఐడెంటిఫై చేశారు. అతని పేరు శక్తి భార్గవ, కాన్పూర్ కి చెందినవాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ కి చెందినవాడుగా గుర్తించారు. వెంటనే అతన్ని పోలీసులకు పిలిపించి అందజేశారు. కమలానగర్ పోలీస్ స్టేషన్ కి ప్రస్తుతం ఆ నిందితుడిని అక్కడికి తరలించారు. ఏ కారణం చోటి అతను చెప్పు విసిరాడన్నది అయితే ఇంకా తెలియరావడం లేదు. పోలీసులు అతన్ని విచారణ జరుపుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఏమైనా పర్సనల్ ఎనిమిటీ ఉందా, ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు ఉన్నాయా ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు అయితే మనకు తెలుసు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తెలుగువాడే అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి పెద్దగా బలం లేకపోవడంతో ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి పార్టీ రాజ్యసభకు పంపించింది. మరి ఈ క్రమంలో అక్కడ కొంతమంది ఉత్తరప్రదేశ్ వాసులతో ఆయనకి ఏమైనా వ్యక్తిగతమైన గొడవలు ఏమైనా ఏర్పడ్డాయా ఏంటి అన్నది ఇంకా తెలియరావడం లేదు. ఎందుకంటే జీవీఎల్ అంటే మండిపడే వారిలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి, ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నివాసి అని చెప్పి తేలిపోయింది. దాంతో కేవలం ఆ నార్త్ కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళిద్దరి మధ్య పార్టీ పరంగా గానీ, ఒకవేళ ఎందుకంటే పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ ఘటన జరిగిందంటే పార్టీ కార్యాలయంలోకి అతను వచ్చాడు అంటే పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు. ఢిల్లీలో ఉన్న బీజేపీ ఆఫీస్ లోకి ఐడెంటిటీ కార్డు చూసిన తర్వాత లోపలికి పంపుతూ ఉంటారు. అయితే పార్టీ వర్కర్ అయినా అయి ఉండాలి, లేదా మీడియాకి సంబంధించిన వారైనా వీళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉంటారు. కాబట్టి అతను ఎవరు ఏంటి, పార్టీకి సంబంధించిన వ్యక్తా లేకపోతే మీడియా తరపు నుంచే వచ్చిన వ్యక్తా ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం పోలీసులు అతనైతే విచారణ జరుపుతున్నారు. కమలానగర్ పోలీస్ స్టేషన్ కి తరలించి అక్కడ అతన్ని విచారణ జరుపుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అప్డేట్ అయితే అదే. రైట్ మహాత్మా, మరొకసారి మీ వద్దకు వస్తాం. ప్రస్తుతం బీజేపీ నేత విష్ణు మనతో మాట్లాడడానికి టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. విష్ణు గారు, అతను కాన్పూర్ వాసిని తెలిసిపోతోంది. సాధారణంగా ఒక పార్టీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు మీడియా వ్యక్తి అయినా అయి ఉండాలి, లేకపోతే పార్టీకి సంబంధించిన వర్కర్ అయినా అయి ఉండాలి. అతను ఎవరు, ఏమైనా పర్సనల్ ఎనిమిటీ ఏమన్నా ఉందా? ఒక్కటి ఏది ఏమైనా కానీ ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమైన సంఘటనలు. దీన్ని భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఘటిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఈ రకంగా రాజకీయ నాయకులు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అధికార ప్రతినిధులు కానీ, లేదా పార్టీకి సంబంధించిన నేతలు కానీ జీవీఎల్ నరసింహారావు గారు మనందరికీ కూడా తెలుసు. వారు రాజ్యసభ సభ్యుడిగా పార్టీకి సంబంధించిన జాతీయ అధికార ప్రతినిధిగా నిత్యం
జాతీయ మీడియాలో కానీ లేదా ప్రాంతీయ మీడియాలో కానీ మనకందరికీ సుపరిచితుడు. అయితే ఇలాంటి సంఘటనలకు సంబంధించిన జాతీయ పార్టీ కార్యాలయంలో జరిగేటప్పుడు మీడియాకు సంబంధించినటువంటి హాల్లో ఇప్పటిదాకా మహాత్మా చెప్పినట్లు ఖచ్చితంగా మేము ఎవరు వస్తున్నారు అనేటువంటిది బీజేపీ జాతీయ కార్యాలయంలో చెక్ చేసేదానికి అవకాశం ఉండదు. రెండోది మీడియాకు సంబంధించినటువంటి హాల్లో ప్రత్యేకంగా మీడియాకు సంబంధించినటువంటి చాలా పెద్ద విశాలమైనటువంటి హాల్ అది. దాదాపు జాతీయ స్థాయిలో మీడియా అంటే దాదాపు 150 నుంచి 200 మంది ఉంటారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన కెమెరామెన్లు కానీ, టెక్నీషియన్లు కానీ. అక్కడ తనిఖీ అనేటువంటిది జనరల్ గా ఉండదు. ఎందుకంటే మీడియాని ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి పెట్టేటువంటి వెసులుబాటు జాతీయ స్థాయిలో ఉండదు. ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈ రకమైనటువంటిది ప్రాథమికంగా మనకు వస్తున్నటువంటి అంచనా ప్రకారం, లేదా మేము రోజు బీజేపీ జాతీయ కార్యాలయానికి వెళ్ళేటువంటి వాళ్ళం కానీ, లేదా కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళం కానీ మేము గమనించేదానికి ఏంటంటే ఎంక్వైరీ ఇక్కడ స్క్రీనింగ్ లేకపోతే అక్కడ ఎవరు వస్తున్నారు అనేటువంటిది ఎంట్రీ రిజిస్ట్రేషన్ ఉండదు జాతీయ కార్యాలయంలో. మామూలుగా అయితే ప్రెస్ జరిగేటప్పుడు సందర్భంలో అయితే కానీ మీడియాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ అవకాశం ఉంటుంది హాల్లో కూర్చునేదానికి. మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు కాకపోతే కొన్ని సందర్భాల్లో చెప్పి బయటకు కూడా పంపుతుంటారు. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. దీన్ని ఇంకా మనకు ప్రాథమిక దశలోనే మనకు అంచనాలు అందుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. ఏది ఏమైనా సమాజంలో బాధ్యత గల వ్యక్తుల మీద కొంతమంది సెన్సేషనల్ కోసం కూడా ఈ రకమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. వ్యక్తిగతంగా జీవీఎల్ నరసింహరావు గారు ఆయన మృదు స్వభావి, ఎవరితో వ్యక్తిగతంగా కానీ లేదా వ్యాపార పరంగా కానీ ఎవరితో గొడవలు పడేటువంటి మనస్తత్వం కాదు. మీడియాతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, పార్టీలో నాయకులతో కూడా సౌమ్యంగా ఉంటాడు. కాబట్టి ఈ సంఘటన ఎందుకు జరిగింది అనేటువంటిది ఖచ్చితమైనటువంటి అంశం పోలీసులు బయటకు వస్తే తప్ప, మనం సమాచారం చెప్తే తప్ప దీన్ని కాన్పూర్ సంబంధించిన వ్యక్తి లేకపోతే ఎవరైనా ప్రేరేపించారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటన, లేకపోతే అతని మానసిక స్థితి ఏంది, ఆ రకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి అనేటువంటిది కూడా మనకు సమాచారం అందాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు అయితే దురదృష్టమైన సంఘటనలుగా నేను భావిస్తున్నా. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విష్ణువర్ధన్ గారు మాతో మాట్లాడినందుకు. ఇది ఎవరైనా ప్రేరేపించారా లేక ఉద్దేశపూర్వకంగా ఇది ఇలాంటి ఘటనకి పాల్పడ్డారా అనే విషయాలు మాత్రం ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. అయితే ఆ వ్యక్తిని మనం చూస్తున్నాం, మీడియాకి సంబంధించిన వ్యక్తా లేకపోతే పార్టీ కార్యకర్త? బికాజ్ అది ప్రెస్ కాన్ఫరెన్స్, పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇక మీడియాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో ఇదొక దురదృష్టకరమైన ఘటనగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి వాటిని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్తున్నారు. ఢిల్లీలోని ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ ఘటన జరిగింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకి ఎదురైన చేదు అనుభవం ఇది. అతనిపై ఒక వ్యక్తి చెప్పు విసిరారు. దీంతో జీవీఎల్ ఒకసారిగా కంగుతున్నారు. వెంటనే పోలీసులు ఆ షూ విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. कैमरा नहीं है, कैमरा ऑन करिए। इसका कैमरा है क्या? अरे उधर अरे इसको बुलाओ। नहीं एक मिनट क्यों आपने क्यों पुलिस क्यों फेंका आपने? क्या नाम है? अरे बोलिए क्यों बोल रहे हैं? क्यों जूता फेंक? ఇలా ఒక్కొక్కసారి రాజకీయ నేతలపై చెప్పులు విసరడం లేకపోతే ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలకు పాల్పడడం అనేది ఎప్పుడు బహిరంగ సభల్లో లేకపోతే ఆ వ్యక్తి కనిపించకుండా ఉండే ప్రదేశాల నుంచి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇది ప్రత్యేకంగా ఆహ్వానం ఉంటుంది, ఎవరెవరు వెళ్తున్నారనే వివరాలు కూడా వాళ్ళ దగ్గర పూర్తిగా ఉంటాయి. అలాంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ ఘటన జరగడం మాత్రం దురదృష్టకరం. అయితే సాధారణంగా ఇలాంటి ప్లేసెస్లో దట్టు ఎలక్షన్ టైంలో మాత్రం ఎవరెవరు వస్తున్నారనేవి పూర్తిగా తనిఖీలు జరగడానికి వీలు లేకుండా ఉంటాయని చెప్తున్నారు. సో ఎవరిని పూర్తిగా తనిఖీలు చేయరు, అందరూ వచ్చే వాళ్ళందరూ కూడా నమ్మకస్తులే, ప్రెస్ వాళ్ళు వస్తారనే ఒక నమ్మకంతో లోపలికి అలో చేస్తూ ఉంటామని చెప్తున్నారు. సో అలా వచ్చిన వాళ్లలో ఈ వ్యక్తి కూడా ఉన్నారు. ఇతను కాన్పూర్ వాసిగా తెలుస్తోంది. ఇతన్ని ప్రస్తుతం కమలాపూర్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఎవరైనా కావాలని ప్రేరేపించారా లేకపోతే వ్యక్తిగతంగా జీవీఎల్కి అదేవిధంగా ఈ వ్యక్తికి మధ్య ఏమైనా శత్రుత్వం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ ఘటన జరగడం మాత్రం ఒక దురదృష్టకరమైన ఘటనగా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే
మాట్లాడిన జీవీఎల్ ఒకే ఒక మాట చెప్పారు, ఇది తప్పనిసరిగా కాంగ్రెస్ వాళ్ళ పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మా ప్రతినిధి మురళీకృష్ణ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ, సాధారణంగా ఇంత ముందు అన్నాడు బహిరంగ సభలు అంటే వ్యక్తి కనిపించకుండా ఇలాంటి ఘటనలు చేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు కనిపిస్తున్నాడు క్లియర్ గా, ఒకవేళ విసిరిన తర్వాత మళ్ళీ పట్టుకుంటారని తెలిసిన తర్వాత కూడా ఈ ఘటనకు పాల్పడడం, దీన్ని ఎలా చూస్తున్నారు? మురళీకృష్ణ, రైట్, మా ప్రతినిధి మురళీకృష్ణ మాట్లాడే ముందు ఒకసారి మనం జీబీఎల్ పై జరిగిన ఈ ఒక దాడిని మనం చూస్తున్నాం. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఉండగా జీబీఎల్ పై ఒక వ్యక్తి చెప్పు విసిరాడు. ఇతను ఉత్తరప్రదేశ్ కాన్పూర్ వాసిగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు. కమలాపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. తెలుగు వాడి అయినప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా అక్కడి నుంచి ఆయన ప్రచారంలో కూడా దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు. అందరితో కూడా సౌమ్యంగా ఉంటారని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి వ్యక్తిగతంగా శత్రుత్వం ఉండేంత అవకాశం ఉండదు, ఇది తప్పనిసరిగా కాంగ్రెస్ వాళ్ల పనే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఈ వ్యక్తిని ప్రేరేపించి లోపలికి పంపించి ఈ ఘటనకు పాల్పడేటట్టుగా చేశారని వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. कौन है ये? कौन है? कौन आप? कैमरा नहीं है। कौन भाई साहब कैमरा ऑन करिए। ये क्या? इसका कैमरा है क्या? अरे उधर अरे इसको बुलाओ। नहीं एक मिनट क्यों आप क्यों पुलिस क्यों फेंका आपने? क्या नाम है? अरे बोलिए क्यों बोल रहे हैं? क्यों जूता फेंक? कौन है? कौन है ये? कौन है? कौन आप? कैमरा नहीं है। कौन भाई साहब कैमरा ऑन करिए। ये क्या? इसका कैमरा है क्या? अरे उधर अरे इसको बुलाओ। नहीं एक मिनट क्यों आप क्यों पुलिस क्यों फेंका आपने? क्या नाम है? వెంటనే అలర్ట్ అయిన పార్టీ కార్యకర్తలు అతన్ని వెంటనే ముట్టడించి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. కానీ అతను ఎక్కడ నోరు మెదపట్లేదు. ఒకసారి మనం బయటకు వచ్చిన తర్వాత, లోపల అయితే మాత్రం తిరిగి ఏదో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం అతను ఏమీ మాట్లాడలేదు. వెంటనే అతన్ని పోలీసులకు అప్పగించారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఆ వ్యక్తి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి బీజేపీ నేతలు అనుమానిస్తున్నట్టుగా నిజంగానే కాంగ్రెస్ వాళ్లే ప్రేరేపించి వ్యక్తిని లోపలికి పంపించారా అనేది మాత్రం తెలియాల్సింది. మా ప్రతినిధి మురళీకృష్ణ ఈ ఘటనపై మరింత విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ, ఒక పబ్లిక్ మీటింగ్ కాదు, ఆ వ్యక్తి చాలా క్లియర్ గా కనిపిస్తాడు. అయినప్పటికీ ఇలాంటి ఘటనకి అతను అటాక్ చేయడానికి ఇలా ప్రయత్నించాడంటే ఇది తప్పనిసరిగా వేరే పార్టీ వాళ్ళ ప్రయత్నం అయి ఉంటుందని చెప్పి వీళ్ళు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళ పని అయి ఉంటుందని జీవీఎల్ చెప్తున్నారు. కాంగ్రెస్ పనా లేక మరే వ్యక్తి ఇండివిజువల్ గా జీవీఎల్ ని టార్గెట్ చేశారన్నది ఇక్కడ విచారణ చేరాల్సింది. అయితే ప్రధానంగా మీడియా సమావేశంలో చాలా సెలెక్టివ్ గానే వస్తుంటారు. అదేం పబ్లిక్ లో అందరూ ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అవ్వడానికి ఉండేటువంటి పరిస్థితి కాదు. దట్టు బీజేపీకి సంబంధించిన కార్యాలయం, సెలెక్టివ్ గా మీడియాకి సంబంధించిన వాళ్ళు వస్తుంటారు. దాదాపు ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళొకళ్ళు గుర్తుపట్టేటువంటి వాతావరణం ఉంటుంది. ఈ తరహాలో దాడి జరగడం అనేది సహజంగా కొత్త కాదు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడి మీద కూడా మీడియా సమావేశంలో దాడులు చేశారు. కానీ వచ్చిన వ్యక్తి మీడియాకు సంబంధించిన వ్యక్తి కాదు, బయట వ్యక్తి అన్నది చాలా క్లియర్ గా తెలుస్తున్న సందర్భంలో జీవీఎల్ ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధికార ప్రతినిధిగా అనేక చర్చల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. దాదాపుగా కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూస్ లోనే కాదు, అనేక రాష్ట్రాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన న్యూస్ ని నేషనల్ ఛానల్స్ లో, అలాగే హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో కూడా ఆయన తన వాయిస్ ని దాదాపుగా ఎవ్రీడే ఏదో ఒక డిబేట్ లో జీవీఎల్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన వ్యవహార శైలి నచ్చనటువంటి వ్యక్తులు, లేక ఆయన మాట్లాడేటువంటి తీరు గురించి కొంత అభ్యంతరం ఉన్నటువంటి వ్యక్తులే ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డారన్నది ఒక అనుమానం అయితే ఇప్పుడు ప్రధానంగా కలుగుతున్న విషయం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జీవీఎల్ ఇటీవల కాలంలో రాజ్యసభ సభ్యుడిగా కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధికార ప్రతినిధి కాదు, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఇటీవల ప్రమోట్ అయినటువంటి సందర్భంలో పార్టీ ఆయన కొంచెం అగ్రెసివ్ గా ఆయన యాక్టివిటీస్ ని చూసిన తర్వాత ఆయన్ని మరింత ప్రమోట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన వ్యవహార శైలిని నచ్చనటువంటి వ్యక్తి ఈ దాడి చేశారు అన్నది ప్రధానంగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ గుర్తించేటువంటి కార్యక్రమం, దాని వెనకాల ఎవరున్నారు అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పాల్పడి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యక్తిని అందులో చొరబడేలా చేసి అందులో ఆ వ్యక్తి చేత ఈ తరహా దాడులు చేసి మోరల్ గా దెబ్బతీసేటువంటి ప్రయత్నం
చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ఎందుకంటే వైపు ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రస్తుతం ఒక మొదటి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ రోజు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండో విడత ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇంకా అనేక విడతల్లో ఇంకా ఎన్నికలు జరగాల్సినటువంటి సందర్భం ఉంది. వచ్చే నెల 23వ తేదీ ఫలితం వచ్చే వరకు కూడా కాంగ్రెస్ బీజేపీల మధ్య సహజంగానే మాటల యుద్ధం కొనసాగేటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీయే ఈ తరహా దాడికి పాల్పడి మోరల్ గా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేది భారతీయ జనతా పార్టీ అనుమానిస్తున్నటువంటి విషయం. ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. దానికి సంబంధించి ఎవరు ఈ తరహా దాడికి పాల్పడ్డారన్నది దానికి సంబంధించిన విచారణ అయితే ఇప్పుడు ఇంకా కొనసాగుతోంది. రైట్. కానీ ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత అంటే నైతికంగా వాళ్ళ స్థైర్యాన్ని కోల్పోయే స్థితి ఇప్పుడు రాజకీయ నేతల్లో ఉంటుందా, లేకపోతే ఇలాంటి వాటిని చాలా లైట్ తీసుకుంటారా? ఖచ్చితంగా జీవీఎల్ లాంటి వ్యక్తి చాలా అగ్రెసివ్ గా ఉండేటువంటి వ్యక్తి. ఇటీవల కాలంలో ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశాల మీద కావచ్చు, లేక భారతీయ జనతా పార్టీకి సంబంధించి తన వాయిస్ ను వినిపించేటువంటి క్రమంలో కావచ్చు, లేక జాతీయ అంశాలకు సంబంధించి అటు ఎస్పీ బీఎస్పీని టార్గెట్ చేసినటువంటి క్రమంలో కావచ్చు, లేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని టార్గెట్ చేస్తున్నటువంటి క్రమంలో కావచ్చు, ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అంశం మీద ఖచ్చితంగా ప్రతి డిబేట్ లోనూ అటు ఏదో ఒక ఛానల్లో పార్టిసిపేట్ చేసేటువంటి వ్యక్తి జీవీఎల్. కాబట్టి ఆయన చిన్న చిన్న మాటలకో లేక ఇటువంటి ఘటనలకో కొంత బెదిరిపోయేటువంటి వ్యక్తి అని చెప్పి అనుకోవడానికి ఆస్కారం లేదు. కానీ పర్సనల్ గా అది కొంత తీసుకునేటువంటి ఆస్కారం ఉంది. పర్సనల్ గా ఒక మోరల్ గా కొంచెం ఆయన దెబ్బతీయడానికి ఒక ప్రయత్నంగా దీన్ని చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలి పట్ల ప్రజల్లో వ్యతిరేకత చాలా బలంగా ఉంది. అందుకోసమే నాయకుల మీద ఈ తరహా దాడులు జరుగుతున్నాయి అని చెప్పి చెప్పుకోవడానికి ప్రత్యర్థి పార్టీలకి ఒక అవకాశంగా ఉంటుంది. కాబట్టి దీనికి కొంత పర్సనల్ గా ఈ నాయకులు తీసుకున్నటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి విచారణ క్రమంలో ఎవరా వ్యక్తి ఏంటి, దానికి సంబంధించిన ఎవరి ద్వారా ఈ వ్యక్తి అసలు పార్టీ కార్యాలయంలోకి చొరబడ్డాడు, మీడియా సమావేశంలో ఇంత సాహసం చేయడం వెనక ఏ వ్యక్తులు ఉన్నారు అనేది విచారణలో తెలిసేటువంటి అంశం. ఇది పర్సనల్ గా కొంత తీసుకున్నప్పటికీ కూడా జీవీఎల్ లాంటి వ్యక్తి కొంత దీన్ని సీరియస్ గా తీసుకుంటాడా లేక లైట్ గా తీసుకుని తన ఫర్దర్ గా తన దాడిని ప్రత్యర్థి పార్టీల మీద దాడిని కొనసాగిస్తారా అనేది చూడాలి. రైట్. థ్యాంక్ యూ మురళీకృష్ణ అప్డేట్స్ అందించడం. ఇది ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహకు చేదు అనుభవం ఎదురైంది. This was a condemnable action on the part of the Congress party. This is yet another attempt by another Congress-inspired person who comes in here to show the same kind of mentality. The same kind of mentality. I think I would request all of you to please continue sitting here. Because we won't get deterred by these criminal elements in the society. We will not be deterred by such negative elements. We condemn this action and we expect the entire media to condemn this action which you have witnessed in this very press conference. ఇది చేదు అనుభవం ఎదురైన వెంటనే ఆయన రియాక్ట్ అవుతూ చాలా స్పష్టంగా చెప్తుంటే ఇలాంటి వాటి ద్వారా ఎక్కడ నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదని. అయితే మీడియా మాత్రం ప్రతి ఒక్కరు ఇలాంటి ఘటనల్ని ఖండించాలని చెప్తున్నారు. సో నైతిక స్థైర్యం కోల్పోకుండా ఇలాంటి సభలు సమావేశాలకు అటెండ్ కావడం జీవీఎల్కి అలవాటే అని చెప్తున్నారు. కానీ మళ్ళీ పునరావృతం కాకుండా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడంలో కూడా అవకాశం కూడా లేకపోతుంది.